బీసీ మహాగర్జనకి వేలాది మంది తరలి వస్తున్నారు. ఇంకో పక్క సభ ప్రాంగణంలో కూడా మరి కాసేపట్లో అక్కడ సభ ప్రారంభమవుతుంది. ఇంతకీ బీసీ మహాగర్జనకు ఎందుకు ఇంత వేలాది మందిగా ప్రజలు తరలి వస్తున్నారు? ఎలాంటి చైతన్యం ప్రజల్లో వచ్చింది? బీసీవై పార్టీకి సంబంధించి ఎలాంటి ఎజెండాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి సో అవే ప్రజల్ని వాళ్ళ కదిపై ప్రభుత్వం బీసీవై పార్టీ సంబంధించిన ఒక సభ పెడితే దాన్ని కౌంటర్ చేస్తూ లేదు ఆ సభకు వచ్చే జనాలను తగ్గించాలని సో ఇట్లా ఎన్నో కుట్రలు చేసి ఇంకొక ర్యాలీ నిర్వహిస్తున్నా కూడా సభా ప్రాంగణం అంతా కూడా ప్రజలతో కిక్కిరిసిపోతుంది. సో ప్రతి మండలంలో నుంచి కూడా ప్రజలు కదిలి వస్తున్నారు. రాష్ట్రాల నుంచి ఏపీకి తరలి వస్తున్న పరిస్థితి. ఎందుకు బీసీలో ఇంత చైతన్యం వచ్చింది అంటే ఈ బీసీ గర్జన ఉందో అది ప్రత్యేకంగా బీసీల అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం, ఐక్యతను ఒకరితో ఒకరు పంచుకునేటట్టే ఈ బీసీ మహాగర్జనకు పిలుపునిచ్చారు. అండ్ దాంతోపాటు బీసీవై పార్టీకి సంబంధించిన ఎజెండాలే ప్రజలని కదలి వచ్చేటట్టు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో బీసీలకు రక్షణ లేదంటూ అండ్ చట్టసభల్లో బీసీలకు అధికారం లేని పరిస్థితులు కావచ్చు అండ్ బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి 47% రిజర్వేషన్ ఇస్తాము అంటూ మేనిఫెస్టోలో గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టినా అది ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోకపోవడం కావచ్చు అండ్ అమరావతిలో దాదాపు 1000 ఎకరాల భూమిని బీసీల కోసం ఇవ్వాలి అంటూ ఎజెండా పెట్టడమే కాదు. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బీసీని కదిలేటట్టు చేస్తున్నాయి. అండ్ బీసీలో ఎట్లా రాజకీయ పార్టీలను వాళ్ళను ఓటు బ్యాంకుగా ఉపయోగిస్తున్నాయి. 70% పైగా ఉండే బీసీల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది? సో ఇలాన్ని ప్రశ్నలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీసీవై రాజకీయంలో ఎదగడంలో కావచ్చు అండ్ దాంతోపాటు పార్టీ అధ్యక్షుడుగా ఉండే రామచంద్ర యాదవ్ ప్రతి ఒక్కరిని గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి కదిపి బీసీలకు జరుగుతున్న అన్యాయం వాళ్ళతో చెప్పడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బీసీని కదిలి సభ వైపు వచ్చేటట్టు చూస్తున్నాయి. సో 2 నుంచి 3 గంటల సమయంలో ఈ సభ ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు అండ్ జాంబవతి కళ్యాణంతో ప్రారంభం కాబోతుంది. సభా వేదిక చాలా ప్రత్యేకంగా ఉంది అండ్ సభా వేదికకు వచ్చిన ప్రతి ఒక్క బీసీ కూడా ఒక ఆత్మగౌరవం అంటే ఏంటి అండ్ దాంతోపాటు ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధులు ఎవరు అని ఇంకోసారి గుర్తు చేయడానికి ఈ సభ వేదిక ప్రత్యేకంగా అలంకరించారు. ఒక పక్క దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన యోధుల ఫోటోలు అండ్ రాష్ట్ర విభజనలో వాళ్ళ ప్రాణాలు అర్పించిన యోధుల ఫోటోలు ఉన్నాయి. అండ్ బీసీ సామాజిక వర్గంలో ప్రతి కులానికి ఒక దేవుడిని ఎవరైతే పూజించుకునే సెంటిమెంట్ ఉంటుందో ఆ సెంటిమెంట్ ని మళ్ళీ బీసీతో కనెక్ట్ చేయాలి అని రూపొందించారో తెలియదు కానీ సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన దేవుడి పటాలతో ప్రత్యేకంగా సభా వేదిక అండ్ సభకి అడుగు పెడుతూనే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మస్థైర్యం అండ్ బీసీ పోరాటం ముందుకు తీసుకెళ్లాలనే ధైర్యం ఉండేటట్టు ప్రతి చోట కూడా యోధులకు సంబంధించిన ఫ్లెక్సీలు అండ్ యోధులకు సంబంధించిన కటౌట్సే కనిపిస్తున్నాయి. ఏ సభ మనం చూసినా పార్టీలకు సంబంధించి ఆ అతీతంగా ఈ సభ కనిపించడమే ఒక ప్రత్యేకం. ఎందుకంటే పార్టీల సభలు చూస్తే పార్టీ జెండాలతో నిండిపోతాయి. పార్టీ అధికారులకు సంబంధించి కావచ్చు, ప్రతినిధులకు సంబంధించి కావచ్చు, ఫౌండర్స్కి సంబంధించి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన చరిత్ర చెప్పే వాళ్ళకి సంబంధించిన ఫోటోలతో నిండిపోతాయి. సభా వేదిక ఫ్లెక్సీలు కూడా అలాగే కనిపిస్తాయి. కానీ దానికి భిన్నంగానే బీసీవై పార్టీకి సంబంధించిన ప్రజా వేదిక ఉంది. ఇది కేవలం బీసీ గర్జన కోసం, ప్రత్యేకంగా బీసీల కోసం మాత్రమే పార్టీ ఉంది, బీసీల కోసం మాత్రమే పార్టీ పనిచేస్తుంది. బీసీలకు ఇచ్చే ఎజెండాకి, బీసీలకు ఇచ్చిన వాగ్దానానికి మాత్రమే బీసీవై పార్టీ కట్టుబడి ఉంటుంది అని ప్రజలకు ఇంకోసారి ధైర్యం నింపేటట్టు సభా వేదిక ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకం. సో ఎన్ని అడ్డంకులు ప్రభుత్వం ప్రారంభించిన అంటే పార్టీకి సంబంధించిన సభ అని అనౌన్స్ చేసినప్పుడే పర్మిషన్ అనేది క్యాన్సిల్ చేయడం, తర్వాత కోర్టుకు వెళ్తే తప్ప పర్మిషన్ రాని సందర్భం. కానీ సైమల్టేనియస్ గా హఠాత్తుగా ఒక ర్యాలీ పుట్టుకురావడం, ఆ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం. సో ఇక్కడే రాజకీయంగా ఎంత కుట్ర బీసీవై పార్టీకి సంబంధించి అండ్ బీసీ గర్జన పైన జరుగుతుంది అనేది ఒక క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఒక్కటి మాత్రమే నిదర్శనం కాదు. అండ్ ఈ పార్టీ ప్రకటించిన బీసీ సింహ గర్జనకు సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. బీసీల ఐక్యత గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. నిజంగానే బీసీలు 70% పైగా ఉండి రాజ్యాధికారాన్ని వేరే క్యాస్ట్ ఇవ్వడం అండ్ బీసీలు రాజకీయంగా ఎదగకపోవడం ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తుంది. అదే దానికి నిదర్శనం ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వకపోవడం కావచ్చు, పోలీసులు ఈ సభకి పర్మిషన్ ఇవ్వకపోవడం కావచ్చు. ఇట్లా నానా అడ్డంకులు ఉన్నా కూడా ప్రజలకు మాత్రం వీళ్ళ ఎజెండా చాలా క్లారిటీగా వెళ్ళింది. ప్రజలు పార్టీ నమ్ముతున్నారు, పార్టీ ఎజెండాను నమ్ముతున్నారు. బీసీలకు మళ్ళీ మంచి రోజులు రావాలన్నా, బీసీల రాజ్యాధికారం దక్కించుకోవాలన్నా, రిజర్వేషన్లు జరగాలన్నా, బీసీ రక్షణ చట్టం తేవాలన్నా అండ్ రిజర్వేషన్ పరంగా ప్రభుత్వాలు కేవలం
మేనిఫెస్టోలు ప్రచారాలకు పరిమితం కాకుండా ఉండాలి అనంటే బీసీవై పార్టీ ఎజెండా అని ప్రజలు నమ్ముతున్నారు. అందుకనే వేలాదిగా కూడా సభ ప్రాంగణానికి తరలి వస్తున్నారు.